పాత వాడని బ్రహ్మాండంగా ఉండేది వ్యవహారం. నేను వచ్చిపోయిన ఆల్రెడీ ఉండేది ఇన్నే. నేను మనిషిని పెడతాండ ఇక్కడ అప్పసం నీకోసం. ఏమి నువ్వు స్పెషల్, నీకు నేను జీతం పెట్టుకుని ఒక మనిషిని పెడతాండ ఇక్కడ. ఎట్ట ఇది 250 మంది పిల్లల జీవితాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ పిల్లలు, వాళ్ళకు మంచి భోజనాలు పెడితే బాగా చదువుకుంటారు వాళ్ళు. మీరు ఆ విధంగా లేదు. ఒక ముక్క 2 ముక్కలు చికెన్ నువ్వు వేస్తా ఉన్నావు దగ్గరుండి. నేను అందరితో నువ్వు అలా నేను చెప్పినంత తింటా ఉన్నావు నువ్వు. నేను గంట అయింది వచ్చి అందరితో మాట్లాడినా పిల్లలతో. ఏం అర్థమైందా? మీ చరిత్ర బాగాలేదు. ఫ్రూట్ 250 మందికి అలా ఎన్ని ఉన్నాయి ఆడ ఫ్రూట్స్? ఎన్ని రోజులకి అవి? నిన్న పెట్టలేదా? చూడు స్వామి, ఈరోజు సాయంత్రం స్నాక్స్ పెట్టారా? భోజనంతో పాటు చిక్కా ఎర్రాయా? నాకు కోపం లేపాక స్వామి, నాకు కోపం లేపాక దయవుంచి. నేను చాలా కంట్రోల్ చేసుకుంటా అండి. హాస్టల్లోకి పోయి అందరు ఏంది సార్ అట్ట గట్టిగా మాట్లాడతాడే, అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటా అంటారు. మీ మాటలు ఇచ్చే లేస్తా అంటది బీపీ 190 200కు పోతా అంటది. మర్మరాలు స్నాక్స్ సాయంత్రం ఇచ్చేటి, అన్నం టైంలో ఇస్తావా? నిన్న ఇచ్చావా స్నాక్స్? ఏంటి నిన్న? కొబ్బర్లు పాలు ఇస్తున్నారా పొద్దున పూట? మధ్యాహ్నం పూట పెరిగిస్తున్నారా? ఎందుకని ఎవరు అండి? మొత్తం రాష్ట్రం అంతా సరిపోవడం లేదా? నీకు ఒక్కరికి సరిపోవడం లేదా? రాష్ట్రం అంతా, ఏపీలో ఉండే స్టేట్ అంతా ఎక్స్పెండిచర్ సరిపోవడం లేదు, మీకు ఒక్కరికి సరిపోవడం లేదు. ఎవరెవరికి లంచాలు ఇస్తాను? ఏబీసీ డబ్బులకి ఇవ్వా? డిడి గారికి ఇవ్వా? అన్నీ నువ్వే తీసుకుంటావు మొత్తం. ఏం చిరంజీవి, రాంగ్ వేలో ఉన్నావు. నేను ఒక వారం మనిషిని పెడతా ఇక్కడ. పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేద్దాం. అర్థమైందా? ఎందుకు సరిపోదో చూద్దాం. నేను ఈ ట్రైల్ వేయాలనుండా. ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికీ